నిబ్బాస్ ఈ వర్డ్ వినగానే మన మైండ్ లో వచ్చే విజువల్స్ ఏంటి? చప్రీ లుక్స్, కేటీఎం బైక్ అండ్ వాళ్ళు చేసే స్టంట్స్. ఈ ప్రపంచం మొత్తంలో వాళ్ళే తోపు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ నిబ్బాస్ లోనే ఇంకొక కేటగిరీ ఉంది. వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఉంటారు అండ్ వీళ్ళ కంటెంట్ కి మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. నంబర్ 1, అమ్మాయిలని డిగ్రేడ్ చేస్తూ ఒక లవడాలో డైలాగ్. నంబర్ 2, ఆ డైలాగ్ కంప్లీట్ అవగానే ఒక బొక్కలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ రాగానే ఏదో పెద్ద వానబీ సిగ్మాస్ లా ఫీల్ అయిపోతూ ఉంటారు. నంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్ భయ్యా, అదేంటంటే యాటిట్యూడ్. చేసేది పూకలో కంటెంట్ అయినా యాటిట్యూడ్ మాత్రం పీక్స్ లో ఉంటది. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ప్రెసిడెంట్ లాగా 3 మొట్టగాళ్ళు ఉన్నారు. మిస్టర్ రోయో, సూర్య బేబీ అండ్ రాజు సాయి గౌడ్. వీళ్ళ ముగ్గురిని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ 3 మెంబర్స్ కలిసి ఒక సీక్రెట్ మిషన్ రన్ చేస్తున్నారని. అండ్ దాని మెయిన్ మోటివ్ ఏంటంటే ఏపీ తెలంగాణలో నిబ్బాస్ యొక్క పాపులేషన్ పెంచడం. సో ఆ సీక్రెట్ మిషన్ ని ఫెయిల్ చేయాలంటే మన రోస్ట్ వీడియో పడాల్సిందే. సో వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రమ్ 301 Diaries, నిబ్బాస్ ఆన్ ఫైర్. Shawty loves it, yeah, loves that I'm a goat. Yeah. వనక్కం 301 Diaries కి స్వాగతం. ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే డిఫెక్టెడ్ ట్యూమర్ పేరు మిస్టర్ రోయో. సరిపోయింది, వీడు మిస్టర్ రోయో, వీడు మిస్టర్ ఓయో. వీడి కంటెంట్ ఏంటో వీడికే అర్థం కాదు, అన్ని హిపోక్రిటికల్ మాటలే. ఓకే, ఒప్పుకుంటా, హ్యూమన్స్ ఆర్ హిపోక్రిట్స్ బై నేచర్. కానీ మన మోడీ తాత చెప్పినట్టు దానికి కూడా ఒక లిమిట్ ఉంటది. హిపోక్రసీకి భీ సీమా హోతీ హై. ఆ లిమిట్ ఈ లత్కోర్ గాడికి లేదు. ప్రతి ఆల్టర్నేట్ రీల్ లో వీడే కాంట్రడిక్ట్ చేసుకుంటూ కూర్చుంటాడు. కావాలంటే ఇది చూడండి. ఆడపిల్లలు ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. మిమ్మల్ని తప్పుడు కళ్ళతో చూసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తప్పు చేసే వాళ్ళు కూడా ఉంటారు. నీ శరీరం మెత్తగుండొచ్చు, కానీ నువ్వు మెత్తగుండవు. ఉత్తమ పురుషుల్లాగా పత్తి కబుర్లు అన్ని బానే చెప్తాడు. కానీ ఆ తర్వాత ఇదిగో ఇలా మెంటలీ రిటార్డెడ్ మంకీలా మాట్లాడతాడు. నాకు నీతో క్రికెట్ ఆడడం అంటే చాలా ఆశ, కానీ ఏం చేయమంటావు, ఆడుకోవడానికి నీ దగ్గర బాల్స్ లేవు కదా. ఫస్ట్ వీడియోలో ఏమో పత్తి గింజ పాపారావు లాగా షో దెంగి సెకండ్ వీడియోలో దొరికిపోయాడు. సో అర్థమైంది కదా వీడి గురించి. హలీంలో హిపోక్రసీ కలుపుకుని తినే హౌలేగాడని. వీడి 50% ఆఫ్ ద కాంటెంట్ అమ్మాయిలని డిగ్రేడ్ అండ్ ఆబ్జెక్టిఫై చేస్తూ మిసాజినిస్టిక్ గా ఉంటాయి. చెప్తున్నా కదా, మగాడి లక్షణాలు అయితే కావరా ఇవి. మరి ఇందులో ఏ టైప్ ఆఫ్ మడత కాజవ్వో నువ్వే సెలెక్ట్ చేసుకో. బాస్, అది నీ లవరే, నేను కాదనట్లా. అదే స్నాప్ లో ఇప్పుకొని మరీ ఫోటోలు పెడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో దాన్ని చూపిస్తా వీడియోలు చెప్తుంది. ఏమో దానికి ఇప్పు చూపించుకోవడమే అలవాటేమో. నీకు నచ్చట్లేదేమో అది, కానీ దానికి ఇష్టం ఏ చేస్తుందిగా. నువ్వు నన్ను అన్నమాక, అది చూపిస్తే నేను చూస్తున్నా. ఏ మాటకా మాట దాని ఉంటే బాస్. అదే కళ్ళు. అరే నా నాపకండ్రా, అమ్మాయిల్ని ఆబ్జెక్టిఫై చేసేటోడిని బాడీ షామ్ చేయడంలో తప్పే లేదు. నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావేంట్రా? మాడగాస్కర్ లో మొలతాడు అమ్ముకునే మడ్డగాడివి నువ్వు కూడా వచ్చి ఇన్స్టాగ్రామ్ లో ఏతులు తెంగుతుంటే నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతుందిరా. అది చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళని ఇన్స్టా నుండి బ్యాన్ చేసి నార్త్ కొరియాలో పడదెంగాలి. కిమ్మావా వీళ్ళ గొద్దలో గ్రెనేడ్ పెట్టి పిన్నులు ఆగితే అప్పుడు సెట్ అవుతారు వీళ్ళు. మంచమ్మాయి అయితే ఎన్ని గొడవలు వచ్చినా నీతోనే ఉంటది. లంజలు అయితేనే కారణాలు చెప్పు వదిలింగుతాయి. నువ్వు లంజమైతే చెప్పు, నేనే నిన్ను వదిలింగుతాను. చూసారా వాడు బాడీ లాంగ్వేజ్? ఒక లౌడాలా డైలాగ్ చెప్పి పెద్ద సిగ్మాలా ఫీల్ అయిపోతున్నాడు ఈ సపోటా గాడు. అయినా టాక్సిసిటీకి ట్రేడ్ మార్క్ లా ఉన్నావు. నీలాంటి వాడిని వదిలేకుండా ఒక అమ్మాయి ఏం చేస్తుందిరా? నీ డైపర్స్ చేంజ్ చేస్తూ కూర్చుంటదారా ఎర్రిపుక? ఇంతకు ముందు తన గాజులో నా వేలు కూడా పట్టేది కాదు. అదేంటో ఇప్పుడు నా చెయ్యలు వచ్చినా కానీ స్పర్శ తెలియట్లా. కొజ్జాగాడివా? కొజ్జాగాడివా? మరి లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ గాజులు నువ్వు ఎందుకు వేసుకుంటావురా? అంత తోలగా ఉందా నీకు? చల్ దెంగే. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు దాకా నీ లవర్ ఎంతమంది మొట్టగొట్టింది తెలుసా నీకు? లేదు బ్రో, నా లవర్ అలాంటిది కాదంటావా? దా నేను చెప్తా దాని గురించి. అది డైలీ ఎంతమందితో చాట్ చేసి తెలుసా నీకు? ఎంతమందితో ఫోన్ మాట్లాడి తెలుసా నీకు? ఎంతమందితో
ఆ విషయం ఏం తెలుసా నీకు? నీ లైఫ్ లో ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయిలందరినీ జనరలైజ్ చేసి జిబ్రేష్ గాడ్లా మాట్లాడతావేంట్రా గాండు? నువ్వెలాగో ఇన్సెక్యూరిటీతో నిండిపోయిన నిబ్బాగాడివి, జనాల్ని ఎందుకు రా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? వాళ్ళకి లేనిపోని డౌట్లన్నీ నువ్వు క్రియేట్ చేస్తున్నావు కదరా చిరుగోసే. నా దృష్టిలో వీడి కాంటెంట్ కుక్కలు నాకిన క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ తో సమానం. అసహ్యం, ఎంగిలి ఎంగిలి. బ్రదర్ నీకెందుకో ఈ విషయం చెప్పాలనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని నువ్వు అనుకుంటున్నావు. దానికి ఫోన్ చేస్తే అది కాల్లో ఉన్నంత వరకు నీకు అనిపిస్తుంది. అదే వీడియో కాల్ చేయి, అది కాల్లో ఉన్నంత వరకు నీకు అనిపిస్తుంది. కాల్ కట్టిన తర్వాత అదేం చేసిందో నీకు తెలియదు. అసలు వాడెవడో గర్ల్ ఫ్రెండ్ గురించి నువ్వెలా చెప్తున్నావురా? నువ్వేమన్నా వాళ్ళ ఇంటి కింద వాచ్మ్యాన్ వా, లేకపోతే బాత్రూమ్ కడిగెట్టోడువా? అసలు ఏంట్రా నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఇదేం కర్మలా దేవుడా. అమ్మాయిలని డిగ్రేడ్ చేస్తూ సిగ్మా అనే డెల్యూషన్ లో బతికే బోసిడీకే గాడిలా బిహేవ్ చేయకు, రియాలిటీలోకి రా. లేకపోతే ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. సో ఇప్పుడు మన నెక్స్ట్ డిఫెక్టెడ్ ట్యూమర్ గురించి మాట్లాడుకోబోయే ముందు మీకు ఒక స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తా చూడండి. నీకు ఇష్టం లేకుండా నీ ఒంటి మీద ఎవడం చేస్తే వాడికి నీ చేత్తోనే సమాధానం చెప్పు. నలుగురు చూస్తున్నారని గమ్మునున్నావు అనుకో, వాడు ఇంకే ఎక్కువ చేస్తాడు. ఆ నలుగురు కూడా నీకు ఇష్టం ఉంది కాబట్టి వాడిని మేము చేసాడు అనుకుంటారు. నీకు ఇష్టం లేకుండా నీ ఒంటి మీద చేసాకో నీకు అన్న తండ్రికి కూడా లేదు. వీళ్ళు నా కొడుకులకి ఎక్కడి నుంచి వస్తుంది? ఊరుకోకు. అప్పట్లో లంజన్లు ఎలానే గుర్తించేవాళ్ళు. తండ్రికి తెలియకుండా బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయడం, బాయ్ ఫ్రెండ్కి తెలియకుండా బెస్టీని మెయింటైన్ చేయడం, అన్నకి తెలియకుండా చాటింగ్ చేయడం, అమ్మకి తెలియకుండా ఫోన్లు మాట్లాడడం. అర్రే ఇప్పుడు అందరూ ఇదే పనులు చేస్తున్నారే. సరే ఒక పని చేద్దాం, మనం దీన్ని మార్చేద్దాం. మీరంతా మంచోళ్ళు, ఇది చెప్పి నేను ఎరుపుకోండి. ఇప్పుడు మన సెకండ్ స్పెసిమన్ పేరు సూర్య బేబీ. వాడు మళ్ళీ వచ్చారా? వీడిని దూరం నుండి చూసినప్పుడే అర్థమైపోద్ది చిన్న పిల్లల దగ్గర నుండి లాలీపాప్ దొబ్బేసి లింగంపల్లిలో అమ్ముకుంటాడని చెప్పి. అలాంటిది వీడి పేరు బేబీ అని ఉంది చూడు, ఐరనీ అట్ పీక్స్. అది ఆ మిస్టర్ రోయో కార్డ్లానే వీడికి కూడా అమ్మాయిలంటే ఎలర్జీ. ఈ అమ్మాయిలు డాగ్ దగ్గర నేర్చుకోవాల్సింది డాగ్ స్టైల్ కాదు, దానికి ఉండే లాయల్టీ. చూసారా, ఆడికంటూ ఒక పర్సనాలిటీ లేనోడు కూడా వచ్చి లాయల్టీ గురించి మాట్లాడుతున్నాడు మడేల్ గాడు. సిగ్గులేదురా. అయినా అమ్మాయిలకి సలహాలు ఇస్తున్నాడు కదా ఈడు, డాగ్స్ నుండి ఏం నేర్చుకోవాలి అని. అలాంటిది ఈడేం నేర్చుకున్నాడో తెలుసా? ఆడి గుద్ద ఆడే నాకు కూడా నేర్చుకున్నాడు కుక్కల దగ్గర నుండి. అయినా వీడిని కాదు, వీడిని ఫాలో అయ్యి వీడిని ఫేమస్ చేసిన నిబ్బాగాళ్ళు ఉన్నారే వాళ్ళని అనాలి. ప్లీజ్ మేక్ సమ్ గుడ్ చాయిసెస్ ఇన్ లైఫ్ బ్రో. స్పీకింగ్ ఆఫ్ గుడ్ చాయిసెస్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ చాయిస్ ఇన్ హౌ యూ వాంట్ టు స్మెల్, మీకు ఒక మంచి పర్ఫ్యూమ్ కావాలి. అండ్ మంచి పర్ఫ్యూమ్ అంటే మనకి ఇంపోర్టెడ్ ఎక్స్పెన్సివ్ వే గుర్తొస్తాయి. మరి దీనికి ఏమి సొల్యూషన్ లేదా అని మీరు అడుగుతారు. అయితే ట్రై చేయండి ఇన్వోక్ యూనిసెక్స్ పర్ఫ్యూమ్ నీష్ ఎడిషన్. ఒక మంచి పర్ఫ్యూమ్ ఒక మనిషి చాయిసెస్ అండ్ లగ్జూరియస్ రేంజెస్ గురించి చాలా చెప్తది. ఈ పర్ఫ్యూమ్ మీకు అలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది. ఈ పర్ఫ్యూమ్ బేస్ నోట్స్ లో మీకు వైట్ మస్క్, శాండల్వుడ్ అండ్ పచ్చౌలీ ఉంటది. హార్ట్ నోట్స్ లో సినమన్, ఆరెంజ్ బ్లాసమ్ అండ్ నట్మెగ్. అండ్ టాప్ నోట్స్ లో మందిరం, వైలెట్ లీఫ్ అండ్ బర్గ్మెంట్ ఉంటది. బిలీవ్ మీ, ఇది బిర్యానీ కాదు పర్ఫ్యూమే. మరి లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే ఆ మాత్రం ఇంగ్రీడియంట్స్ వాడాలి, తప్పదు. సో వీటి వల్ల ఫ్రేగ్రెన్స్ ఎలాగో బాగుంటది కాబట్టి మీ మూడ్ ని అప్లిఫ్ట్ చేస్తుంది, అలానే మీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ కూడా చేస్తుంది. అండ్ ఈ పర్ఫ్యూమ్ యూనిసెక్స్ కాబట్టి మెన్ ఆర్ ఉమెన్ ఎవరికైనా ఒక ప్రీమియం ఆల్ సీజన్ పర్ఫ్యూమ్ ని మీరు గిఫ్ట్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అవైలబుల్ ఉంది అండ్ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో వీడియో అయిపోయాక డూ చెక్ ఇట్ అవుట్ గైస్. నీకంటే బెస్ట్ దొరికితే అది ఎలాగో నేను వదిలి దెంగిద్ది. అది వదిలి దెంగేలోపు నువ్వే దాన్ని దెంగానన్న సాటిస్ఫాక్షన్ మనకుంటది. ఎరుపు షర్ట్ వేసుకుని ఎర్రిపుకి అడ్వైస్ ఇవ్వకరా క్లౌనేశ్వర్. ఇలాంటి నాటు నిబ్బాకాలికి పని పాట లేక సెక్స్ ని అదేదో అచీవ్మెంట్ లా చూస్తారు. వీడి ఫాలోవర్స్ కి చెప్తున్నా, మీ అన్న ఇచ్చే అడ్వైస్ కనుక మీరు ఫాలో అయ్యారనుకో లైఫ్ లో పక్కా మట్ట గుడిసిపోతారు, కన్ఫర్మ్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను మెసేజ్ చేసి 10 minutes అవుతుంది, తన లాస్ట్ సీన్ 5 minutes ఏగా ఉంది. వెంటనే బ్లాక్ లో దెంగేశా. అరే డాంకీతో దంశరాట్ చాడే దరిద్రుడా, నువ్వు ఖాళీగా ఉన్నావని చెప్పి అందరూ అలానే ఉండాలనేమైనా రూల్ ఉందారా? ఏదో ఒక పని వల్ల ఆన్లైన్ వచ్చి ఉంటది, ఆ మాత్రం దానికి బ్లాక్ చేశాడంట బొచ్చుగాడు. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఆఫ్రికన్ బఫెలోకి ఆతులు పీకడం తప్ప దేనికి పనికి రావురా పూక. నాకు తెలిసి ఈ ప్రపంచంలో సగం మంది అమ్మాయిలకి కళ్ళు దెంగే అనుకుంటా. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి కనిపించవుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నల్ల కళ్ళద్దాలు వేసుకుని నువ్వున్నావురా గుడ్డోడిలాగా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పందికి పెడిక్యూర్ చేసే పనోడిలా ఉన్నావు. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ దరిద్రమైన డైలాగ్.
నాకు తెలిసి ఈ ప్రపంచంలో సగం మంది అమ్మాయిలకి కళ్ళు దెంగే అనుకుంటా. వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి కనిపించవుగా. వాళ్ళ గురించి తెలియదు కానీ నీ కళ్ళు మాత్రం ఖచ్చితంగా కాకులు దెంకెళ్ళాయిరా. ఎందుకంటే నువ్వు చేసే క్రింజ్ నీకు కూడా కనిపించట్లేదు కదా. ఇన్స్టాలో ఒక 2 lakhs లో ఐక్యూ 90 ఫాలోవర్స్ రాగానే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటా. నీలాంటోడిని ఇన్ఫ్లుయెన్సర్ కాదు, సొసైటీని స్పాయిల్ చేసే శోధన కొడుకని అంటారు. ఇప్పుడు మన నెక్స్ట్ డిఫెక్టెడ్ ట్యూమర్ పేరు రాజు సాయి గౌడ్. వీడు సెల్ఫ్ అబ్సెషన్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు. నేనెవరి దృష్టిలో అయితే చెడ్డోన్నో ఆ లంజోడుకు వాని దృష్టి సరి చేసుకోవాలని నా మనవి. నా చిన్నప్పుడు క్లాస్ లో ఎవరి లేని టైం చూసి మా పీటీ సార్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టేటోడు. ఆయన ఇప్పుడు ఎందుకులే ఆ డార్క్ పాస్ట్ గురించి. బేసిక్ గా వీడి కాంటెంట్ ఒక బబల్ లాంటిది. అందులో వీడే రాజు వీడే మంత్రి అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఉండు ఇప్పుడే పగలు కొడతా ఆ బబల్ ని. వీధిలో తిరిగే కుక్క ఎప్పుడు ఒక ఇంటికి పరిమితం అవ్వదు. సో అట్లాంటి కుక్కను ఎప్పుడు మా కుక్క నా కుక్క అనుకోకు. అది మీ ఇంటి దగ్గర ఉంటూనే ఇంకో 10 ఇళ్ళని చూస్తూనే ఉంటది ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. అండ్ గుర్తుపెట్టుకో, ఇది కుక్కల గురించి మాత్రమే కాదు. తెలుసు, నీ గురించేగా చెప్పేది. చెప్తున్నా కదా, వీళ్ళ బుర్రని బయటకి తీసి డైసెక్ట్ చేస్తే 69 grams ఆఫ్ ఎర్రిపుక్తనం కనిపిస్తుంది. అందుకే ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలందరినీ కుక్కలతో కంపేర్ చేసి జనరలైజ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నావు కదా. నీ ఒపీనియన్ ని మడిచి నీ గుద్దలో పెట్టుకో. ఎందుకంటే నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా అందరూ ఈ మిస్టర్ రోయో, సూర్య బేబీ, రాజు సాయి గౌడ్ వీళ్ళందరినీ చూస్తుంటే నా మైండ్ లో ఒకటే ఒక డైలాగ్ రన్ అవుతుంది. ఎర్రి పూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. నీ గర్ల్ ఫ్రెండ్ నే వైఫ్ అనుకొని మురిసిపోతున్నావా? తమ్ముడు చిన్న ఉన్నప్పుడు నేను కూడా హ్యాపీ ఫిజ్ ని చూసి బీర్ అనుకునేవాడిని. ఇదెక్కడి లత్కోర్ కంపారిజన్ రా బాబు. అమ్మాయిలకి హ్యాపీ ఫిజ్ కి లింక్ పెడతావేంట్రా? సిగ్గులేదురా? వీడి గురించి మీ ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్తా. అదేంటంటే వీడి ఇన్స్టాలో ఇలాంటి రాత రీల్స్ చేయడం అనేది వీడి పార్ట్ టైం జాబ్ మాత్రమే. వీడి మెయిన్ బిజినెస్ వేరేది ఉంది. డార్క్ వెబ్ లో డిల్డోలు కొనుక్కుని డ్రాప్ షిప్పింగ్ చేస్తూ ఉంటాడు పిత్రేగాడు. ఎంత దారుణం జరిగింది భయ్యా. ఒక కోడలు తన సొంత మామని 80 ఏళ్ల ముసలాయనని 7 సార్లు రేప్ చేసింది. పాపం ఆయన ఆ బాధను తట్టుకోలేక 7th టైం చనిపోయాడంట. ఒకవేళ ఇదే ఇప్పుడు జెండర్ రివర్స్ చేస్తే ఎంత పెంట అయిపోయేది. సో మీరందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 6 సార్లే చేయండి. 6 సార్ల కన్నా ఎక్కువ చేస్తే చచ్చిపోతారు. సో 6 times ఇస్ ద లిమిట్. ఓహో, ఇప్పుడు మనోడు రేప్ మీద జోక్స్ చేసి కూల్ అని ఫీల్ అయిపోతున్నాడు. 6 times ఏ లిమిట్, దానికంటే ఎక్కువ చేస్తే చచ్చిపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? దేనికైనా ఒక లిమిట్ ఉంటదిరా ఎర్రిపూక. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోయావనుకో నీ జోక్స్ డార్క్ అవడం కాదు, నీ ఫ్యూచర్ డార్క్ అయిపోద్ది చెప్తున్నా. అందుకే అన్ని మూసుకుని నీ ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసుకుని దెంగి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక అనౌన్స్మెంట్. అదేంటంటే మనం 500K కి చాలా దగ్గరలో ఉన్నాం. మ్యాక్స్ ఈ వీడియో అప్లోడ్ అయిన నెక్స్ట్ డే కల్లా మనకి 500K వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ మావా. దిస్ రియలీ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనం 500K స్పెషల్ Q&A వీడియో ఒకటి చేద్దాం. దానికి మీ క్వశ్చన్స్ ని వీడియో ఫార్మాట్ లో షూట్ చేసి మాకు మెయిల్ చేయండి స్క్రీన్ మీద కనిపించే ఈమెయిల్ ఐడికి. మీరు అడిగే క్వశ్చన్స్ అండ్ పంపే వీడియోస్ వీలైనంత క్రేజీగా ఉండాలి. అప్పుడే మన Q&A వీడియో అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సో మీ ఫుల్ క్రియేటివిటీని మీరు యూజ్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే 5K కామెంట్స్ W అని 5K కామెంట్స్ స్పామ్ చేసేయండి మావా. అలానే మీరు ఒక మంచి పర్ఫ్యూమ్ కోసం చూస్తున్నారంటే అయితే ట్రై చేయండి ఇన్వోక్ యూనిసెక్స్ పర్ఫ్యూమ్ నీష్ ఎడిషన్. ద లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ?